మరిన్ని డీటెయిల్స్ చూసుకుంటే కనుక మరో 20 ఏళ్లు కాంగ్రెస్ పాలన కొనసాగడం ఖాయమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం కూడా చేశారు. రాష్ట్రంలో ఎవరికి రాని అబద్ధాలు కేసీఆర్ కుటుంబానికే వస్తాయని ఎద్దేవా చేశారు. మూసి అభివృద్ధిని అడ్డుకుంటే నల్గొండ ప్రజలే గుణపాఠం చెప్తారంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు. ఇక కేసీఆర్ మళ్ళీ పొరపాటున అధికారంలోకి వస్తే కనుక తెలంగాణ అప్పుల కుప్పగా మారుతోందని ఆయన విమర్శించారు. చెప్పినన్ని అబద్ధాలు, వాళ్ళ కుటుంబానికి వచ్చినన్ని మాటలు ప్రపంచంలో మాటలేడు. అది నాలుకకు బొక్కలేదు. అది ఉంటే అది ఎటువంటి తిరగబోదు. అప్పుడే మాట్లాడతారు. నల్గొండకు వచ్చి దత్తత తీసుకొని ఇదే నల్గొండ గిట్ల ఉంటున్నది. నల్గొండ అసలు నల్గొండ నేను చిన్నప్పుడు చూసినా ఏంది ఇట్టే ఉంది. ఇంకా రేపు ఒక్కసారి మా ఎమ్మెల్యేని గెలిపి మొత్తం అసలు నల్గొండ మీరు గుర్తే పట్టరాకుండా చేస్తాను అన్నట్టే వెంకటేశ్వర కాలనీ రోడ్ ఒకటి అన్ని ఊలో వచ్చాడు. ఆ రోడ్ ఒకటి గుర్తు రాకుండా అందరు పేదోళ్ళకు ఒక్క పైకి వెళ్ళి కంపెనీ చేశాడు. చేసి లేకపోతే ఇది తప్పైందని చెప్పేది ఉండే. ఆయన పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా చేసినోడు నేను జావనే జావా నేను మొత్తం మళ్ళా నేను పునర్నిర్మాణం చేస్తా అంటే మొత్తం నువ్వు నాశనం చేసి 6 లక్షల కోట్లు అప్పు చేసిన దాన్నే మేము లైన్లో కట్టి 6,000 రూపాయలు మితి కడుతున్నావు, 7,000 ఒరిజినల్ కడుతున్నావు. మేము పునర్నిర్మాణం చేస్తున్నాము. నేను పునర్నిర్మాణం మళ్ళీ అంటే మళ్ళీ పొరపాటును వచ్చినట్టు మళ్ళీ 6 లక్షలు అప్పు చేస్తే ఈ రాష్ట్రాన్ని ఒకటి కాపాడలేడు. అందుకని 7 కొనియం 20 ఏళ్ళు మేమే ఉంటాం.